దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, ధర్మశాస్త్రమును గురించి అపోస్తలుడైన పౌలు తిమోతికి బయలుపరిచిన మాటలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకుందాం. శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మతదోషకులకును, పిత్ర హంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధికులకును, అప్రమాణకులకును, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనాను ఉండిన ఎడల అట్టి వానికి నియమింపబడిన గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనాను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగుదుము.